సమ్మర్ వచ్చిందంటే మనకు మామిడికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. మామిడికాయతో పులుసు ప్రిపేర్ చేసుకుందాము. తీయగా ఉండే మామిడికాయ తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా చిన్న గిన్నెలోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మామిడికాయని తీసుకోవాలి. మామిడికాయని తీసుకొని మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ని మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మామిడికాయ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మామిడికాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇందులో ఎండు చేపను యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.